హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిచెన్ మ్యాజిక్. ఈరోజు మనము అల్లం పచ్చడి ఎలా చేయాలో చూద్దామండి. ఈ అల్లం పచ్చడి దోశ, ఇడ్లీ, చపాతీ, వడ, బజ్జీ, బోండాలోకి చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇప్పుడు మనం ఈ అల్లం పచ్చడికి కావలసిన పదార్థాలు ఏంటో చూద్దామండి. ఉప్పు, ఆవాలు, జీలకర్ర, పసుపు, కొంచెం చింతపండు, నువ్వులు, శనగపప్పు, అలాగే అల్లం. ఈ అల్లం కొంచెం ఎక్కువగా తీసుకోవాలండి. కరివేపాకు. ఇప్పుడు మనం 10 లేదా 15 ఎండుమిరపకాయలు, 2 ఆనియన్స్, 5 టమాటాలు తీసుకుందామండి. ఇప్పుడు వీటిని మనం కట్ చేసుకుందామండి. ఇవి మనం కట్ చేసి పెట్టుకున్నాము. ఇప్పుడు మనం గ్యాస్ మీద ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. తర్వాత జీలకర్ర బాగా వేగిన తర్వాత 2 టేబుల్ స్పూన్ శనగపప్పు బాగా ఫ్రై చేయాలండి. ఆ తర్వాత అల్లం ముక్కలు, ఆ తర్వాత ఎండుమిరపకాయలు, ఆనియన్స్, టమాటాలు, కరివేపాకు, నువ్వులు, కొంచెం పసుపు, అలాగే కొంచెం ఉప్పు వేసుకుందామండి. అప్పుడు టమాటాలు తొందరగా మగ్గుతాయి. ఇప్పుడు మనం మూత పెట్టి ఒక 5 లేదా 10 నిమిషాల వరకు ఉడికించుకుందాం. అప్పుడప్పుడు మనం కలుపుతూ ఉండాలి. ఇంకొక 5 మినిట్స్ మనం ఇలాగే పెడదాం. ఇప్పుడు కొంచెం చింతపండు, ఇంకొక 5 మినిట్స్ మనం దీన్ని పెడదామండి. క్లోజ్ చేసి ఇవి బాగా ఉడికిపోయిందండి టమాటాలు అంతా. ఇప్పుడు మనం గ్యాస్ ఆఫ్ చేసేసి ఇవి చల్లారి వరకు మనం వెయిట్ చేయాలండి. చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకుందాం. ఇవి చల్లారిందండి. ఇప్పుడు మనం మిక్సీలో వేసుకుంటున్నాం. ఇవి ఇప్పుడు చల్లారిందండి, మిక్సీలో వేసుకున్నామండి. ఇప్పుడు మనం దీన్ని మిక్సీ పట్టుకుందామండి. ఇప్పుడు మిక్సీ పెట్టుకున్నాము. ఈ అల్లం పచ్చడి ఒక బౌల్లో తీసుకుందాం. ఇప్పుడు మనం పోపు పెట్టుకుందామండి. ఇప్పుడు ప్యాన్ పెట్టి గ్యాస్ వెలిగించి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. హాఫ్ టీ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 2 ఎండుమిరపకాయలు, కొన్ని కరివేపాకు, కొంచెం పసుపు వేసుకొని వీటినన్నింటిని ఒకసారి మనం కలుపుకుందాం. ఇప్పుడు ఈ అల్లం పచ్చడిలో మనం వేసుకుందామండి.
ఎంతో రుచికరమైన అల్లం పచ్చడి రెడీ అయింది. ఈ అల్లం పచ్చడి మనం 3-4 డేస్ వరకు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు అండి. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కిచెన్ మ్యాజిక్.